హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమృత ఎస్ అకాడమీ. నేను మీ ఎకానమీ చంద్రమౌళి సార్. సో ఈ మనీకి సంబంధించి వైట్ మనీ అంటే ఏమిటి, బ్లాక్ మనీ అంటే ఏమిటి, గ్రే మనీ అంటే ఏమిటి, రౌండ్ ట్రిప్ మనీ అంటే ఏమిటి అనే అంశాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ముందుగా వైట్ మనీ అంటే ఏమిటి? సాధారణంగా వైట్ మనీ అంటే చట్టబద్ధంగా సంపాదించి న్యాయబద్ధంగా పన్నులన్నీ కూడా కట్టినట్లయితే దాన్ని మనం వైట్ మనీ అని పిలుస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, అని ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఒక సంవత్సరానికి ఒక 20 లక్షల రూపాయలు సంపాదించాడు అనుకుందాం. మరి 20 లక్షల రూపాయల్లో ఆయన తన పన్నుని కడితే, అంటే ఎటువంటి పన్ను కట్టకుండా ఉండకుండా అన్ని పన్నులు సక్రమంగా కడితే దాన్ని ఏమంటాం సార్ అంటే వైట్ మనీ అని పిలుస్తాం. నెక్స్ట్ మనం చూడండి, బ్లాక్ మనీ అంటే ఏమిటంటే చట్టబద్ధంగా కాకుండా అక్రమంగా సంపాదించి మరి అటువంటి డబ్బుని ఎటువంటి పన్నులు కట్టకుండా నిల్వ ఉంచుకున్నట్లయితే దానిని మనం బ్లాక్ మనీ అని పిలుస్తాం. అంటే అక్రమ మార్గాల ద్వారా సంపాదించిన డబ్బు. మరి అక్రమ మార్గాలు అంటే ఏమిటి అంటే మనకు ఎకానమీలో ఉంటుంది. జూదం ద్వారా సంపాదించిన డబ్బు కావచ్చు, అలాగే దోపిడీల ద్వారా సంపాదించిన డబ్బు కావచ్చు, దొంగతనం ద్వారా సంపాదించిన డబ్బు కావచ్చు, ఇటువంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాల ద్వారా స్మగ్లింగ్ లాంటి వాటి ద్వారా సంపాదించినవి కావచ్చు, ఎవరైనా బ్లాక్మెయిల్ చేసి డబ్బు సంపాదించినవి కావచ్చు. అటువంటి డబ్బుని బ్లాక్ మనీ అంటాం. మరి ఇటువంటి డబ్బుని బయటికి చట్టబద్ధంగా చెప్పలేరు కాబట్టి, వాటికి ఎటువంటి పన్నులు ఉండవు కాబట్టి అదంతా కూడా బ్లాక్ మనీ, నల్ల ద్రవ్యం కింద ఉండిపోవడం జరుగుతుంది. సో అలాగే మనం చూసుకుంటే గ్రే మనీ అంటే ఏమిటి? సో గ్రే మనీ అంటే చట్టబద్ధంగానూ ఉంటుంది, చట్టబద్ధంగా కాకుండా కూడా ఉంటుంది. అంటే ఒకవైపు చట్టబద్ధంగా, మరొక వైపు చట్టబద్ధంగా కాకుండా ఉంటే అటువంటి ద్రవ్యాన్ని గ్రే మనీ అని పిలుస్తాం. అంటే ఏంటి సార్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్, అని ఒక వ్యక్తి ఒక డాక్టర్ అనుకుందాం. ఈ డాక్టరు తన దగ్గరికి వచ్చినటువంటి పేషెంట్లకి ట్రీట్మెంట్ చేస్తూ ఆయన డబ్బులు తీసుకుంటున్నాడు. ఇలా డబ్బులు తీసుకుంటున్నాడు కానీ ఆయన ఎటువంటి రిసిప్ట్ ఇవ్వట్లేదు. ఆయన చట్టబద్ధమైన పని చేస్తున్నప్పటికీ రిసిప్ట్ ఇవ్వట్లేదు. అంటే అక్కడ చట్టబద్ధం కాని వ్యవస్థగా మారిపోయింది. సో మరి అలా రిసిప్ట్ ఇవ్వకుండా ఉన్న దానికి పన్ను మరి కడతాడంటే కట్టడు. కాబట్టి చట్టబద్ధంగా ఉన్నప్పటికీ చట్టబద్ధం కాని కార్యకలాపాలు కూడా చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? పన్ను కట్టట్లేదు, రిసిప్ట్ సరిగ్గా ఇవ్వట్లేదు. దానివల్ల ప్రభుత్వానికి లెక్కలు సరిగ్గా తెలియవు. మరి అటువంటి ద్రవ్యాన్ని మనం ఏమంటాం సార్ అంటే గ్రే మనీ అని పిలవడం జరుగుతుంది. అంటే చట్టబద్ధంగా సంపాదిస్తున్నాడు కానీ పాక్షికంగా దాన్ని నివేదించట్లేదు కాబట్టి అటువంటి ద్రవ్యాన్ని గ్రే మనీ అని పిలుస్తాం. ఇక రౌండ్ ట్రిప్ మనీ అంటే ఏమిటి అని అంటే, మరి మన దేశంలో ఉన్నటువంటి నల్ల ద్రవ్యం బ్లాక్ మనీ ఏదైతే ఉంటుందో ఈ బ్లాక్ మనీని విదేశాలకు తరలించి ఆ విదేశాల్లో ఉన్నటువంటి సెల్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో అటువంటి సెల్ కంపెనీలకి పంపుతారు. మరి కొన్ని దేశాలు పన్నుకి స్వర్గధామ అని పిలుస్తాం. అటువంటి దేశాలకి ఈ బ్లాక్ మనీని పంపిస్తారు. మరి తర్వాత ఏమవుతుంది? ఆ సెల్ కంపెనీలు ఏం చేస్తాయంటే ఆ డబ్బుని మన దేశాలకి రివర్స్లో విదేశీ పెట్టుబడుల రూపంలో, అంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ రూపంలో కావచ్చు, మళ్ళీ మనకి రుణాల రూపంలో కావచ్చు, షేర్స్ కావచ్చు, అలాగే ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్స్ రూపంలో కావచ్చు, FIIల రూపంలో కావచ్చు, మన దేశానికి మళ్ళీ అది తిరిగి వస్తుంది. అంటే ఈ బ్లాక్ మనీ అక్కడికి వెళ్ళి మళ్ళీ తిరిగి మనకే వివిధ రూపాల్లో వస్తుంది. అంటే తిరిగి వైట్ మనీ కింద వస్తుంది. అంటే నల్ల ద్రవ్యం అనేది తెల్ల ద్రవ్యంగా మారుతుంది. ఎలా? రౌండ్ ట్రిప్ మనీ ద్వారా మారుతుంది అంశాన్ని గమనించాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ వైట్ మనీ వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు, కానీ ఈ బ్లాక్ మనీ వల్ల, అలాగే గ్రే మనీ వల్ల, అలాగే రౌండ్ ట్రిప్ మనీ ఏదైతే ఉంటుందో దీనివల్ల ప్రభుత్వానికి చాలా నష్టం జరుగుతుంది. మరి అలాగే ద్రవ్యం అనేది తరచూ కొద్దిమంది చేతిలోనే కేంద్రీకృతం అవడం వల్ల ద్రవ్యోల్బణం లాంటి సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. మరి ఒక వ్యక్తి చట్టబద్ధంగా ఆయన పన్నులు కడుతున్నాడా లేదా అందులో ఏదైనా లూబియింగ్ జరిగితే, అంటే బ్లాక్ మనీకి సంబంధించి కావచ్చు, గ్రే మనీకి సంబంధించి కావచ్చు, రౌండ్ ట్రిప్ మనీకి సంబంధించి కావచ్చు, ఏదైనా సరే ఒక అంశానికి సంబంధించి మరి ఎలా నివేదిస్తారు అని అంటే
మనకి ఆదాయ పన్ను చట్టం ఆధారంగా, అలాగే మనీ లాండరింగ్ చట్టం, ఆదాయ పన్ను చట్టం, అలాగే మనీ లాండరింగ్ చట్టం, దీన్నే మనం PMLA యాక్ట్ అని పిలుస్తాం. అలాగే FEMA అంటే విదేశీ మారక నిర్వహణ చట్టం ఏవైతే ఉంటాయో ఈ చట్టాల ఆధారంగా మరి ఈ మనీ అనేది ఏ విధంగా లూబియింగ్ జరిగిందా, సాధారణ చట్టం వలె కాకుండా మరి ఈ చట్టాల ఆధారంగా మరి ఏ విధంగా జరిగింది అనే అంశాలని, చట్టవిరుద్ధమైనగా జరిగిందా, చట్టవిరుద్ధ పరంగా లోపాలతో జరిగింది అనే అంశాలను నివేదించడం జరుగుతుంది. సో ఇది మనీ అనే టాపిక్కు సంబంధించి మనకి వైట్ మనీ, బ్లాక్ మనీ, గ్రే మనీ, రౌండ్ ట్రిప్ మనీ. వైట్ మనీ అంటే చట్టబద్ధంగా ఉంటుంది, చట్టబద్ధంగా అన్ని జరుగుతాయి. బ్లాక్ మనీ అంటే చట్ట వ్యతిరేక కార్యకలాపాల ద్వారా సంపాదిస్తారు, అటువంటి దానికి ఎటువంటి పన్ను కట్టరు. గ్రే మనీ అంటే చట్టబద్ధంగా ఉంటుంది, చట్టబద్ధంగా కానిది కూడా ఉంటుంది. అలాగే రౌండ్ ట్రిప్ మనీ అంటే ఇది బ్లాక్ మనీ విదేశాలకు తరలించి విదేశాల్లో ఉన్నటువంటి సెల్ కంపెనీలు పన్ను స్వర్గధామ చెందినటువంటి దేశాలు ఏవైతే ఉంటాయో అటువంటి దేశాలకి దాన్ని పంపిస్తారు. అలా పంపించిన తర్వాత అది మళ్ళీ మన దేశానికి ఫారెన్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్ట్మెంట్ రూపంలో కానీ, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ రూపంలో కానీ, అలాగే రుణాల రూపంలో కానీ మన దేశానికి మళ్ళీ వాటిని పంపిస్తూ ఉంటుంది. సో ఈ విధంగా ఏమిటంటే ఈ నల్ల ద్రవ్యం కాస్త తెల్ల ద్రవ్యం కింద మారుతుంది. దాన్నే మనం రౌండ్ ట్రిప్ మనీ అని పిలుస్తామని చెప్పుకోవడం జరిగింది. సో మరి ఇలా స్వచ్ఛమైన విదేశీ పెట్టుబడిగా మనం దాన్ని చూపించడం జరుగుతున్న అంశాన్ని గమనించాలి. సో ఈ వీడియో మీకు గనక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఎవరైతే మన ఛానల్ కొత్తగా వచ్చారో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.